హోలీ పండుగ శుభాకాంక్షలు. ఈ హోలీ అన్నది మన జీవితాల్లో రంగులమయం కావాలి, అదేవిధంగా చెడు పైన మనం విజయం సాధించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇదే జరిగింది ఇరాన్లో కూడా. ఎందుకంటే దాదాపు ఒక 50 సంవత్సరాలు నియంత పాలనలో ఉన్నటువంటి ఒక దేశము ఇవాళ విముక్తి పొంది స్వాతంత్రం పొందినాం మేము అని చెప్పేసి సంబరాలు చేసుకుంటున్న తరుణంలో ఇవాళ మా యొక్క నాయకుడు చనిపోయాడు అని చెప్పేసి ఇలా గగ్గోలు పెడుతున్నారు చూడండి. ముందు వీళ్ళందరికీ ఇరాన్కి టికెట్లు మేమే పెడతాం, మేము స్పాన్సర్ చేసి ఇరాన్కి టికెట్లు బుక్ చేస్తాము, అందరు వెళ్ళిపోండి. ఇలా ఉండొద్దు ఎవరు కూడా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, ఇరాన్కి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా దేశద్రోహులే. ముఖ్యంగా ఆ యొక్క వ్యక్తి ఎవరైతే చనిపోయిండో, నియంత కమినేని ఎవరైతే ఉన్నాడో, ఆడు చనిపోయిన తర్వాత అక్కడ సంబరాలు చేసుకుంటుంటే మీకేం పుట్టింది? మంచిగా హైదరాబాద్లో ఉండి, మనం భారతదేశంలో ఉండి, ఇంత సురక్షితంగా ఉండి, మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పథకాలు మీకు అప్పనంగా వస్తున్నాయి, పైసలు వస్తున్నాయి, మీకు రేషన్ బియ్యం ఇస్తున్నారు, అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఇచ్చి, సకల సౌకర్యాలు ఇచ్చి రాజసింహాసనం మీద కూర్చోబెడతారంట, ఒక లేచినా చురికిందంట. అట్లా ఉంది మీ పరిస్థితి. మీ బుద్ధి చూపించుకున్నారు ఇవాళ. మీరు ఎప్పటికీ కూడా ఈ దేశ ప్రజలు కారు అని చెప్పేసి ఒక ఉదాహరణలు ఇవాళ మీరు దేశం ముందర పెట్టిండ్రు, ప్రపంచం ముందర పెట్టిండ్రు మీరు. కాబట్టి ఏమంటామంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళ సంబంధించిన షియా ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ముఖ్యంగా ఎంఐఎంఓలు చెప్తేనే వీళ్ళందరూ చేస్తున్నారు. ఇదంతా ఒక ప్రపగండ నడుస్తూ ఉంది. దేశానికి ఏదైనా మేలు జరుగుతుంది అని అంటే వీళ్ళు ఓడ్చే రకాలు కానే కాదు. కాబట్టి వీళ్ళతో పాటు వీళ్ళకి సమర్థిస్తున్నటువంటి కమ్యూనిస్టులు కానివ్వండి, మార్క్సిస్టులు కానివ్వండి, లేకపోతే సోకాళ్ళు మేధావులం అని చెప్పుకొని యూట్యూబ్ ఛానల్స్ నడుపుకుంటారో, లేకుంటే సోషల్ మీడియాలో ప్రపగండ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము చందాలు వేసుకొని చివరాఖరికి రాహుల్ గాంధీ గారికి కూడా ఒకవేళ చందాలు ఇవ్వమంటే ఇస్తాము. మీరు ఎటు పోవాలనుకుంటే అటు పోండి, ఇరాన్కి పోతామంటే మాత్రం ముందు పంపించేస్తాం. మీరు పోయి యుద్ధం చేయండి, అక్కడ యుద్ధం చేసి మీ వాళ్ళని కాపాడుకోండి. ఎందుకంటే మీకు ఈ దేశం ముఖ్యం కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి భద్రత ముఖ్యం కాదు. వందే మాత్రం అమ్మడానికి మీకు ఇబ్బంది అవుతుంది, భారత్ మాతకి జయ అనడానికి మీకు ఇబ్బంది అవుతుంది. మరి అట్లాంటప్పుడు ఈ దేశంలో వండుకుంటా, ఈ దేశం తిండి తినుకుంటా, ఈ దేశం గాలి పీల్చుకుంటా, ఈ దేశం యొక్క మేము కడుతున్నటువంటి ట్యాక్స్ మీద బతికేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ రోడ్ల మీదకి వచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఒకటే హెచ్చరిక, బరాబర్ చెప్తున్నాము, అందరికీ కూడా ఒకటే హెచ్చరిక. ఈ దేశంలో ఉండాలనుకుంటారా? దేశాన్ని గౌరవించండి, రాజ్యాంగాన్ని గౌరవించండి, ప్రధానమంత్రిని గౌరవించండి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన యొక్క సంస్కృతిని గౌరవించి ఉండండి. లేదంటే అందరూ కట్టగట్టుకొని వెళ్ళిపోండి. గతంలో భారతదేశంలో ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళని ఇరాన్ వేరే దుబాయ్లో ఉన్న వాళ్ళంతా అందరూ భారతదేశ గవర్నమెంట్ మోడీ ఇండియాకి తీసుకురావాలి. మోడీ తిట్టిన వాళ్ళు కూడా ఇప్పుడు మమ్మల్ని కాపాడండి అని. చూడండి, ఎందుకంటే గతంలో యుక్రెయిన్ వార్ అయినప్పుడు కూడా మనము ఏం చేసామంటే అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని వాళ్ళందరినీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్, ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి మన యొక్క దేశ ప్రధాని అన్నది ఒక రిలీజియన్ కోసం పనిచేసేటటువంటి వ్యక్తి కాదు, అందరికీ ప్రజలందరూ సమానమే మన దృష్టిలో. కాబట్టి ఏమంటామంటే ఒక చిన్న శ్లోకం ఉంటుందండి, స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిష్ట స్వర్గాదపి గరీయసి అని చెప్పి త్రేతాయుగంలో రాముల వారు లక్ష్మణుల వారికి చెప్పిండ్రనమాట. స్వర్ణలంక అంటే మనకు రావణాసురుడు యుద్ధం అయిపోయిన తర్వాత శ్రీరాముడితోనే ఉండి అన్న ఎంత బాగుంది స్వర్ణలంక, మనం నిన్నే ఉండిపోదాం అన్నాడంట. అప్పుడు ఒకటే మాట చెప్పిండు రాముడు, అయోధ్య నా మాతృభూమి, నేను అయోధ్యకి పోవాలి, ఎంతసేపు ఉన్నా ఇది విభీషణుని రాజ్యం మాత్రమే. అతని యొక్క రాజ్య పట్టాభిషేకం చేసి మనము స్వదేశానికి పోతున్నాము అని అంటే మాతృభూమి పైన ఉన్నటువంటి ప్రేమ ఎలాంటిదో నాడు మన యొక్క రామాయణంలో త్రేతాయుగంలోనే శ్రీరాముల వారు లక్ష్మణుల వారికి తెలియజేసినటువంటి ఘనత ఈ చరిత్ర భూమికి ఉంది. మరి అలాంటప్పుడు ఈ భూమిలో ఉన్నటువంటి వాళ్ళు బయట దేశానికి రకరకాలైనటువంటి విషయాల పైన పోయిండొచ్చు, చదువు కోసం పోయిండొచ్చు, బతకడానికి పోయిండొచ్చు, ఇంకేదానికైనా పోయిండొచ్చు. కానీ మనము యుద్ధం వస్తుంది ముందే చెప్తున్నాము, అప్రమత్తంగా ఉండండి అని చెప్పేసి అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. మనం విదేశాంగ మంత్రి దగ్గర నుంచి కూడా మన శాఖ నుంచి కూడా వాళ్ళకు ముందే నోటీసులు జారీ చేసినాం. అయినాక కూడా అక్కడే ఉన్నారు అని అంటే మాత్రం అది వాళ్ళ తప్పిదం అవుతుంది, మన తప్పిదం కాదు. కేంద్ర ప్రభుత్వం 100% మీకు అంతా రెడీ చేసి అంతా కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది, ఇప్పటికి కూడా చేస్తూనే ఉంది. కాబట్టి ఎవ్వరికి కూడా ఆధార్యపడాల్సిన అవసరం లేనే లేదు. ఎక్కడ ఉన్నా సరే భారతీయులకు ఎలాంటి ముప్పు లేదు. కాబట్టి మనల్ని ఇవాళ ప్రపంచంలో జగద్గురు అని ఊరికనే పిలవట్లేదు, విశ్వగురువు అని చెప్పేసి మోదీ గారిని ఊరికనే అనట్లేదు. ఇది గమనిస్తే అందరికీ కూడా సత్యం అర్థమైతే మాత్రం, పరమార్థం అర్థమైతే ఎవరు కూడా భారతదేశాన్ని మోదీ గారిని నిందించేటటువంటి పని చెయ్యరు. అంటే గతంలో మోడీని తిట్టిన వాళ్ళు ఇప్పుడు సామాన్య ప్రజలు ఉన్నప్పుడు ఏంటంటే మంచిగానే ఉంది కదా, ఉందాంలో ఈయన బాగానే ఉంది కదా, ఇప్పటిదాకా ఇక్కడ మంచిగానే ఆడుకున్నాం కదా, ఏమైనా మంచిగానే ఉందామని మనం అనుకుంటాం. ఎవాక్యువేట్ చేయండి అనగానే చూద్దాం మన దాకా వస్తే కదా ముచ్చట అని అనుకుంటాం. ఇప్పుడు ఏమైంది, వాళ్ళ దాకా వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఆహాకారాలు చేస్తున్నారు. కాబట్టి ముందస్తుగా ఏదైనా ముందస్తు జాగ్రత్తగా చెప్పిండ్రు మనం అంటే అది అర్థం చేసుకోవాలి, ఎందుకు చెప్పారు
పరిస్థితి ఏంది అన్న సంగతి అర్థం చేసుకొని పెద్దలు ఒకరే చెప్పారు కదా అండి. కాబట్టి ఆయన మోదీ గారు కూడా ఆయన స్వార్థం కోసమో ఆయన ఇంటి కోసమో లేకపోతే ఆయన ఆశలు పెంచుకొని కదా లేకపోతే ఆయన ఏదో జీవితకాలము ఉండి ఇక్కడ ఏదో చేయాలని కాదు. నా దేశంలో ఉన్నటువంటి ప్రజలు సురక్షితంగా ఉండాలి, బయట దేశంలో ఉన్న నా ప్రజలు కూడా సురక్షితంగా ఉండాలన్న ఒకే ఒక ఉద్దేశం స్వార్థం మాత్రమే ఆయన లోపల ఉంది. కాబట్టి ఆయన చెప్తున్నాడు ఇవాళ. అందుకనే మళ్ళీ దేశీ అని చెప్పేసి మన దగ్గరకు వస్తారు. కాబట్టి ఎవరైనా సరే ఎప్పుడైనా హెచ్చరికలు ఇచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక సూచనలను పాటించడం అన్నది ముందు మన కర్తవ్యంగా మనం చేసుకుంటే ఇలాంటి ఇబ్బందులు రావండి ఖచ్చితంగా. హాయ్ ఎవ్రీవన్, మేము ఎన్వైరన్మెంటల్ సైన్స్ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం. ఈ రోజు హోలీ సెలబ్రేషన్స్ ఓయూలో చాలా బాగా ఘనంగా జరుగుతున్నాయి. మేము ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నాం. ఇది మా ఫైనల్ ఇయర్. ఇప్పుడు అయిపోయాక మళ్ళీ ఎప్పుడు కలుస్తామో లేదు కాబట్టి ఇప్పుడైతే మంచిగా సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా హ్యాపీగా ఉంది. సో మేమందరం చాలా హ్యాపీగా ఇంకా మంచిగా కలిసి ఉండాలని ఈ హోలీ సెలబ్రేషన్స్ ముందుకు సాగుతుంది. థ్యాంక్ యూ. అసలు మార్నింగ్ నుంచి కొంచెం సాంగ్స్ లేకుండే ఎట్లుంటుంది ఏందని అనుకున్నాం. రిగ్రెట్ ఫీల్ అయినా మరే ఫైనల్ ఇయర్కి వచ్చినాం, ఇప్పుడు మెమరీస్ లేకపోతే ఎట్లా అని. కానీ హోలీ ఎంజాయ్ చేసినాం, ఇచ్చి పడేసినాం, దుమ్ము ఎగిరినాం, తుక్కు ఎగిరినాం. మేమైతే హ్యాపీ హోలీ. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి రావడం జరిగింది, ఎంతో ఆనందంగా ఉంది. అలాగే మా ఫ్రెండ్స్ చాలామంది వరంగల్ నుంచి వచ్చారు. వరంగల్ మాది అవుటర్, అందరు వచ్చారు. వాళ్ళని తీసుకొచ్చి నేను ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చాను. చాలా ఆనందంగా ఉంది. ఈ మన తరతరాల నుంచి వచ్చే హోలీ పండుగను మా ఘనంగా జరుపుకుంటున్నాం. ఇది మన ఎంతో ఆనందంగా ఉంది, ఎంతో వైభవంగా ఉంది. అలాగే మరి ఎన్నో సంవత్సరాలు జరుపుకోవాలని, మన వంశపరంగా హోలీ పండుగను ఇట్లానే జరుపుకోవాలని, ఇట్లానే ఉండాలనేసి కోరుకుంటున్నాను. చాలా సూపర్ ఉంది, మస్తు ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ. నేను ఉస్మానియా యూనివర్సిటీ ఎంబీఏ మేమందరం. మన క్యాంపస్ కాబట్టి చాలా మంచిగా చేస్తున్నారు వీళ్ళు, ఏబీవీపీ వాళ్ళు. చాలా బాగుంది. ఇక్కడ ఏబీవీపీ ఉస్మానియా యూనివర్సిటీ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో మేము ఇక్కడ ఎంబీఏ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నాం. చాలా సాంప్రదాయంగా అన్ని రకాలుగా కూడా వాళ్ళు ఫెసిలిటీస్ కానీ డీజే కానీ అంత మంచిగా ఉంది, మంచిగా చేస్తున్నాం. హ్యాపీ హోలీ టు ఆల్ ద యూనివర్సిటీ